అనగనగా ఒక సన్షైన్ వ్యాలీ. ఇక్కడ కొందరికి చాలా డబ్బులు ఉంటాయి, కొందరికి తక్కువ ఉంటాయి. చిన్న చిన్న ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, సందర్లు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అల్లర్లు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ లైఫ్ ఉంటుంది బ్రదర్. కాలం మలుపులో తుంటరి వయసులో స్నేహం వెలుగులో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. కాలం మలుపులో తుంటరి వయసులో స్నేహం వెలుగులో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. సినిమా విజయానికి ఫార్ములా ఏంటి? తలపండిన సినీ పండితులు కూడా తల పట్టుకునేలా చేసిన ప్రశ్న ఇది. అయినా చెప్పాలి తప్పదు కాబట్టి ఒకరు కథ అని, మరొకరు సెంటిమెంట్ అని, ఇంకొకరు స్క్రీన్ ప్లే అని, మరికొందరు పాటలు ఫైట్లు అని, ఇవన్నీ ఉండాలని ఉంటేనే సినిమా హిట్ అవుతుందని అంటారు. ఇవన్నీ కాదు గానీ ట్రెండ్ను బట్టి సినిమా తీయాలని అంటారు మరికొందరు. మరి శేఖర్ కమ్ముల విజయ రహస్యం ఏంటి? కథ, హ్యాపీ డేస్ కథ ఏంటి? పాటలు సూపర్ హిట్ అయిన చాలా సినిమాలు అట్టర్ ఫ్లాప్ల లిస్టులు ముందున్నాయి కదా. ఓన్లీ ఫైట్లు అనుకుందామంటే శేఖర్ హీరోలు ఎవరు ఫైట్లు చేసేలా ఉంటారా? శేఖర్ దగ్గర మాత్రం ఆన్సర్ ఉంది. అదేంటంటే భావోద్వేగాలు. ఆయన విజయ రహస్యం ఇదే. హ్యాపీ డేస్ లో ఎంతైనా మన ఫ్రెండ్ కదరా అనే టైసన్ డైలాగ్ విజయానికి ఆ డైలాగ్ వరకు పొందుపరిచిన భావోద్వేగాలే కారణం. ఇక కథ, హ్యాపీ డేస్ లో వరుణ్ సందేశ్ వాయిస్ ఓవర్ తో కథ నడుస్తున్నట్టు ఈ సినిమాలో లీడింగ్ క్యారెక్టర్ సీను వాయిస్ ఓవర్ తో సినిమా నడుస్తుంది. అమలా పిల్లలు శ్రీనివాస్, సత్య, చిన్ని హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి ట్రైన్ లో వెళ్తుండడంతో కథ మొదలవుతుంది. హఠాత్తుగా వాళ్ళని ఏ కారణం చెప్పకుండా అమల అక్కడికి పంపిస్తుంది. వీళ్ళ తాతయ్య వాళ్ళు ఉండే బీఫేస్ కాలనీ కుర్రాళ్ళకి పక్కనే ఉన్న రిచ్ కాలనీ కుర్రాలకు ఎప్పుడు గొడవలు అవుతుంటాయి. మధ్యతరగతి కాలనీలో ప్రజలు ఎలా ఉంటారు, వారి ఆలోచన ఏంటి, వారి ఆనందాలేంటి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఏమిటి అనేది ఈ క్యారెక్టర్లతో చూపించడమే కథ. బాధల నుంచి దూరం అవుతూ ఆనందాన్ని కోరుకోవడమే జీవితం అనే చలం మాటలను శేఖర్ కమ్ముల తనదైన శైలిలో చూపించాడు. డబ్బుతోనే ఆనందం కాదని నిరూపించడం కూడా శేఖర్ ఉద్దేశమే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎలాగో చెప్పే క్రమంలో సెంటిమెంట్ బాగా పండించి కచ్చిఫ్లు బరువెక్కించాడు. అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే శేఖర్ సినిమాలో నటులుండరు, పాత్రలుంటాయి. చాలా రోజుల తర్వాత తెరంగేట్రం చేసిన అమల కూడా పాత్రోచితమే. చాలా రోజుల తర్వాత కదా నేను నటించగలనో లేదో అని అమల అనుమానం వ్యక్తం చేసినప్పుడు మీరు నటించిన అవసరం లేదు, అలా ఉండండి చాలు అని శేఖర్ కమ్ముల అన్నాడట. ఈ సినిమాలో అమల క్యారెక్టర్ అదే. క్యాన్సర్ వచ్చిన తల్లిగా ఎక్కువగా ఫ్లాష్ బ్యాక్ మొక్కల్లో తప్పించి డైరెక్ట్ గా కనిపించి పెర్ఫార్మెన్స్ చూపించింది చాలా తక్కువ. అందులో మాటలు మరీ తక్కువ. అయినా ఆ క్యారెక్టర్ సినిమాకు కీలకం. అలా నడిపించాడు మిగతా పాత్రల్ని ఆ క్యారెక్టర్ చుట్టూ. ఇక కుర్రాల పాత్రలన్నీ హ్యాపీ డేస్ పాత్రలే. హ్యాపీ డేస్ లో వరుణ్ సందేశ్ పాత్ర లాంటి సీను క్యారెక్టర్, నిఖిల్ క్యారెక్టర్ లాంటి నాగరాజు క్యారెక్టర్, టైసన్ పాత్ర లాంటి అభిపాత్ర ఎక్కడ దొరికారో గానీ ఈ మూడు క్యారెక్టర్లని యాజ్ ఇట్ ఈజ్ గా 2 సినిమాల్లోనే దింపేశాడు శేఖర్ కమ్ముల. హ్యాపీ డేస్ చూసిన వాళ్ళకు ఈ 3 క్యారెక్టర్స్ అంత కొత్తగా అనిపించవు. కాలం మలుపులో తుంటరి వయసులో స్నేహం వెలుగులో నిఖిల్ టీచర్ కమలని ముఖర్జీని వెంబడించినట్లే నాగరాజు వర్షం వచ్చిందంటే చాలు ఆకాశం వైపు ముఖం పెట్టుకుని చుట్టూ తిరిగే అంజలా జవేరి వెంటపడి షరా మామూలుగా తనకు ఈడైన అప్పు లాంటి వైజాగ్ అమ్మాయితోనే సెటిల్ అవుతాడు. హ్యాపీ డేస్ లో టైసన్ పాత్ర తన సీనియర్ అయిన శ్రావస్ వెంటపడినట్లే అభి పాత్ర రిచ్ కాలనీ కుర్రాడి లవర్ అయిన పారు అదే మన శ్రీయ వెంటపడుతుంది. టైసన్ డైలాగులు వేసినట్లే అభి పాత్ర కూడా రిచ్ కాలనీ కుర్రాలతో సవాళ్లు కూడా చేస్తుంది. ఎవరు బాగా నటించారు అంటే చెప్పడం కష్టం, ఎందుకంటే పాత్రలు అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి అంతే. ఎవరు బాగా నటించారు అంటే చెప్పడం కష్టం, ఎందుకంటే పాత్రలు అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి అంతే. అమల, శ్రీయ, అంజలా జవేరి బాగానే అనిపించినట్టు కనిపించారు. ముగ్గురు కుర్రాలు హ్యాపీ డేస్ హీరోలను యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ కొట్టిపడేశారు. ఇక కొత్త అమ్మాయిలు షగున్, జారాషా ప్లెజెంట్ గా ఉన్నారు. సినిమాకు ప్లస్ పాయింట్స్ అంటే సినిమా కాలనీ సెట్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ. తోట తరణి వేసిన కాలనీ సెట్ సినిమా కథనానికి అచ్చుగుద్దింది. అదేవిధంగా మిక్కీ జే మేయర్ సంగీతం కూడా. జీవితం ఆనందం అనే కాన్సెప్ట్తో సినిమా అనుకున్నాడు కాబట్టి శేఖర్ కమ్ముల ఎక్కడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. సినిమాటిక్గా పాజిటివ్ పాత్రలదే విజయం, నెగిటివ్ పాత్రలకు ఓటమిని డోసు ప్రకారం ఇచ్చుకుంటూ పోయాడు. తన గత సినిమాల్లో సెంటిమెంట్ సరిపోలేదనుకున్నాడో ఏమో, కావలసినంత సెంటిమెంట్ గుమ్మరించి కర్చీఫ్లను తడిపి పారేశాడు. అయినా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే టైటిల్ కు న్యాయం చేకూర్చలేకపోయాడేమో అనిపిస్తుంది. చెప్పాల్సిన పాయింట్ కు ఎక్కడో మెలుకు పడినట్టుగా అనిపిస్తుంది ఈ సినిమాలో అంతిమంగా. కాలం మలుపులో
వయసులో